ప్రైజ్ ది లార్డ్. ఈరోజు దేవుని ధ్యానాంశము మత్తయి సువార్త 13వ అధ్యాయము 45వ వాక్యం. మరియు పరలోక రాజ్యము మంచి ముత్యములను కొనవెదకుచున్న వర్తకుని పోలి ఉన్నది. అతడు ఆ అమూల్యమైన ఒక ముత్యమును కనుగొని పోయి తనకు కలిగినదంతయు అమ్మి దానిని కొనును. ఆమెన్. ప్రభువునందు ప్రియ దేవుని చిన్నంగమ మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభుల వారి దివ్యనామమున మీకు శుభములు తెలియజేస్తూ ఉన్నాను. ఈ ఉదయ కాలమున దేవుడు మనకిచ్చినటువంటి మరొక ధ్యానాంశము ఈ రోజున ధ్యానం చేద్దాము. పరలోక రాజ్యము మంచి ముత్యములను కొనవెదకుచున్న వర్తకుని పోలి ఉన్నదని దేవుడు చెప్పాడు. అతడు ఆ అమూల్యమైనటువంటి ఒక ముత్యమును కనుగొని పోయి తనకు కలిగినదంతా అమ్మి దాన్ని కొంటాడు. వర్తకుడు మంచి ముత్యాలను కొనుటకు వెదుగుచు దేశాంతరము చేస్తూ ఉన్నాడు. తన యొక్క ఇంటెన్షన్ ఏంటంటే, తనకు కావాల్సింది ఏంటంటే ఒక మంచి ముత్యము తనకు కావాలని, ఆ మంచి ముత్యము కావాలని వెతుకుతూ ఉన్నటువంటి ఆ ప్రయాణములలో అనేక శ్రమలు, అనేక ఆటంకాలు వచ్చి ఉండవచ్చు. అయినప్పటికీ తన జీవితంలో తను అనుకున్నది, తను కావాలనుకున్నది పొందుకున్నప్పుడు అది కొనుటకు తన దగ్గర అంత స్తోమత లేకపోయినా దానిని ఏ రకంగానైనా సరే పొందుకోవాలని ఎంతో ప్రయాసతో తనకున్నటువంటి దానిని సమస్తాన్ని అమ్మి దాన్ని కొంటాడంటండి. ఈ ఉపమానంలో ఉన్నటువంటి భావం ఏంటో తెలుసా? మానవుడు ఈ లోకంలో ఉన్న దాని కొరకై ఎంతో ప్రయాసపడుతూ ఉన్నాడు. ఈ లోకంలో ఉన్నవంటే ఏంటి అని దేవుడు చెప్పాడండి. ఈ లోకంలో ఉన్నవన్నీ వ్యర్థము, 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 ప్రతీది కూడా వ్యర్థమని దేవుడు సెలవిచ్చాడు. వెండికి ఆశపడుతున్నాడు దేవుడు చెప్తూ ఉన్నాడు కదా. మానవుడు ఈ లోకంలో ఉన్నటువంటి బంగారం కోసం, వెండి కోసం, ఈ లోకంలో ఉన్నటువంటి ప్రశస్తమైనటువంటి విలువ కలనటువంటి ప్రతిదాని కోసం వేగిరపడుతూ ఉన్నాడు. దానిని సంపాదించడానికి ఎంత ధనమనైనా హెచ్చించడానికి వెనకాడటం లేదు. ఈ లోకంలో ధనవంతులైన వారు తమ ధనభోగముల చేత ఎంతటికైనా తెగిస్తూ ఉన్నారు. తమ ధనమును చూసుకొని అతిశయపడుతున్నారు. తమ ధనమును చూసుకొని ఎంతో పేరాశ పొందుతూ ఉన్నారు. అయినప్పటికీ దేవుడు చెప్తా ఉన్నాడు కదా, ఈ భూమి మీద చూసినప్పుడు, ఈ భూమి మీద మనం దేనినైనా మనము సంపాదించాలి అంటే మనకున్న దాని అంతటినీ హెచ్చిస్తాము. కానీ దేవుడు ఒక్క మాటలో తేల్చాడు. ఏంటో తెలుసా? నీకు ఈ భూమి మీద ఉన్న ఏది వచ్చినా, ఏది నువ్వు సంపాదించుకున్నా, ఈ భూమండలం మీద ఉన్నటువంటి ఎంత ఖరీదైన దాన్ని నీవు పొందుకున్నా నీకు రక్షణ లేకపోతే పరలోక రాజ్యం నీకు లభించదు అని దేవుడు చెప్తా ఉన్నాడు. మంచి ముత్యము దేవుని వాక్యం. మంచి ముత్యము అది ఎక్కడ దొరుకుతుంది? దేవుని సన్నిధిలోనే నీకు దొరుకుతుంది. బైబిల్ గ్రంథంలో నీకు దొరుకుతుంది. ఆ మంచి ముత్యము విలువైనదే. అది ఈ భూమి మీద నీవు జీవముతో ఉన్నంత వరకే అది నీ దగ్గర ఉంటే నీకు అది ఒక ఆధిక్యతను కలుగచేస్తుంది. కానీ వాక్యం అనే మంచి ముత్యము నీ హృదయంలో ఉంటే భూమి మీదే కాదు, పరమందును కూడా నీకు అది ఆధిక్యతను అది సంపాదించి పెడుతుంది. నా ప్రియ దేవుని జనాంగమా, మంచి ముత్యమును కనుగొన్నప్పుడు ఆ వర్తకుడు ఎంత సంతోషించుంటాడో, ఎంత ఆనందించుంటాడో, ఎంత అతిశయించుంటాడో. దేవుడు నాకు ఈ మంచి ముత్యాన్ని అనుగ్రహించాడు. నేను ఎంతో కాలంగా వెదుగుచూ ఉండగా దేవుడు నాకు అనుగ్రహించాడని తన స్నేహితులతో, తన బంధువులతో చెప్పి ఎంతో సంతోషించి ఉంటాడు. నా ప్రియ దేవుని జనాంగమా, ఈ లోకంలో ఉన్నటువంటి దేవుడు కలుగు చేసినటువంటి దేవుని సృష్టిలో ఒక భాగమైనటువంటి మంచి ముత్యమునకే అంత నువ్వు ఆరాటపడితే, అంత సంతోషము నువ్వు పొందితే, మంచి ముత్యము కంటే మేలైనది, మంచి ముత్యము కంటే శక్తివంతమైనటువంటి దేవుని వాక్యము నీకు దొరికినప్పుడు నీవెంత సంతోషించాలి. దేవుడు అన్నిటికంటే పైన ఉన్నవాడు కదూ.
దేవుడే కదా ముత్యమునైనా ఈ లోకంలో ఉన్నటువంటి వెండి బంగారములనైనా సృష్టించినది దేవుడే కదా. మరి ముత్యము కంటే విలువైనటువంటి ఆ దేవునిని పొందుకుంటే నీకు ఎంత సంతోషం రావాలి. నా ప్రియ దేవుని జనంగా ఆలోచిస్తూ ఉన్నారా? ముత్యముల కంటే ఈ లోకంలో ఉన్న ధనభోగముల కంటే శ్రేష్టమైన వాడు దేవుడు. ఆ దేవాది దేవునిని పొందుకొనకుండా ఎంతకాలము వ్యర్థమైన వాటి కోసం నీవు ప్రయాసపడతావు. పరలోక రాజ్యం నీకు రావాలంటే ఆ ముత్యము కంటే, ఆ విలువైన దానికంటే విలువైన జీవితాన్ని నీకు ఇవ్వటానికి ఇష్టపడుతున్నటువంటి ఆ దేవుని విశ్వాసం ఉంచుచున్నావా? ఆ దేవుని మాటలను నువ్వు అంగీకరిస్తున్నావా? ఆ దేవుని మాటలకు నీ హృదయంలో చోటిస్తున్నావా? దేవుని మాటను వినకుండా ఎంతకాలము నీవి లోకంతో స్నేహం చేస్తావు? దేవుడు అంటున్నాడు కదా, ఐశ్వర్య ఘనతలను స్థిరమైన కలిమియు నీతియు నా యొద్ద ఉన్నవి. నా ప్రియ దేవుని జనాంగమా, సామెత 8:18 అంటున్నాడు దేవుడు, ఐశ్వర్య ఘనతలను స్థిరమైన కలిమియు నీతియు నా యొద్ద ఉన్నవి. ఐశ్వర్య ఘనత, ఐశ్వర్యముతో వచ్చేటువంటి ఘనత దేవుని దగ్గర ఉందని దేవుడు సెలవిస్తూ ఉన్నాడు. స్థిరమైన కలిమి, ఎవడనూ తీసివేయలేనటువంటి స్థిరముతో కూడినటువంటి స్థిరమైనటువంటి ధనమును నీకు ఇస్తానని దేవుడు సెలవిస్తూ ఉన్నాడు. నీతి, ఈ లోకములో నీతి కలిగి బ్రతకాలని దేవుడు చెప్పాడు కదా. దేవుడు నీతిమంతుడు కనుక నీవును నీతి కలిగి బ్రతకాలని ఆశపడుతూ ఉన్నాడు. చూసారా, ఐశ్వర్య ఘనతను, స్థిరమైన ధనమును, నీతియు ఆయన వద్ద ఉన్నాయి. ఇవి నీకు ఎప్పుడు లభిస్తాయో తెలుసా? వ్యర్థమైనటువంటి ఈ లోకములో దేవుని చేత సృష్టింపబడిన సృష్టములో విలువైన దానికోసం నీవు ప్రాకులాడుతున్నావు. అలా కాకుండా స్థిరమైనటువంటి ధనాన్ని, ఐశ్వర్యమైన ఘనతలను, నీతిని ఇచ్చేటువంటి దేవుని వద్దకు నీవు రాలేకపోతున్నావు. ఒకసారి ఆలోచన చేయి. అలాంటి దేవునిని నువ్వు విడిచిపెట్టినట్లయితే నువ్వు ఎంత సంపాదించినా వ్యర్థమని దేవుడు చెప్తూ ఉన్నాడు. దేవుడు మనిషితో ఒక మాట అన్నాడు తెలుసా? మత్తయి సువార్త 16:26లో దేవుడు అన్నాడు కదూ, ఒక మనుష్యుడు లోకమంతయు సంపాదించుకొని తన ప్రాణమును పోగొట్టుకుంటే అతనికి ఏమి ప్రయోజనము? ఒక మనుష్యుడు తన ప్రాణమునకు ప్రతిగా ఏమి ఇవ్వగలడని దేవుడు మానవునికి ప్రశ్నించినట్లుగా చూడగలం. నిజమే కదండి. ఒక మనుషుడు తనకు కావలసిన దానికోసం లోకమంతా సంపాదించుకుని చివరిగా తన ప్రాణాన్ని పోగొట్టుకుంటే అతనికి ఏం ప్రయోజనం? ఎప్పుడైనా ఆలోచించావా? నీవు ఇష్టపడిన దానిని సంపాదించుకొని దానిని పొందుకునే సమయంలోనే నీ ప్రాణాన్ని పోగొట్టుకుంటే నీకేమి ప్రయోజనం? నీ ప్రాణానికి ప్రతిగా ఏమైనా ఇవ్వగలవా? దేవుడు చెప్తా ఉన్నాడు. అలాంటి ఏమీ ఇవ్వలేనటువంటి నీవు నిష్ఫలుడవని, నిరర్ధకుడవని, నీవు ఈ లోకంలో పనికిమాలిన వాడవని ఎప్పుడు గుర్తిస్తావు? దేవుని మాట నీకు వెల్లడి ఎగుడుతోడనే నీవు దాన్ని గ్రహించాలని దేవుడు చెప్తా ఉన్నాడు. ఈ రోజున వ్యర్థమైన వాటి మీద ప్రజల మనసును ఉంచి వ్యర్థమైన వాటిని చూస్తున్నారు తప్ప దేవుని వాక్యము మీ యొద్దకు వస్తూ ఉంటే దానిని చూడటానికి కూడా మనసు ఉండట్లేదు. దేవుని మాటే కదా నీ దగ్గరికి వస్తూ ఉంది. ఇదేమైనా లోక సంబంధమైనదా? లోక సంబంధమైన వాటిని నిమిషాలు గంటలు నీవు వీక్షిస్తున్నావే. దేవుని మాటని దగ్గరికి వస్తుంటే ఎందుకు అంత నిర్లక్ష్యం? నిన్ను రక్షించేది, నిన్ను బ్రతికించేది, నిన్ను నిత్య జీవం చేర్చేటువంటి వాక్యం నీ దగ్గరికి వస్తూ ఉంటే నీవు ఎంత నిర్లక్ష్యం చేస్తున్నావే. జాగ్రత్త సుమా. దేవుని వాక్యము దూరమైనటువంటి దినాలు మన దగ్గరకు వస్తూ ఉన్నాయి. ఛత్తీస్గఢ్ రాష్ట్రంలో మరి ప్రార్థన జరుగుతూ ఉంటే వెళ్ళి మరి బజరంగ దళ్ అనేటువంటి ఆ మతోన్మాద శక్తులు మరి చర్చిల మీద దాడి చేస్తూ ప్రార్థన చేసుకుంటున్న వారిని, మోకరించి ప్రార్థిస్తున్న వారిని మోకాళ్ళ వెరగొట్టి వారిని సిందరవందర చేస్తూ అనేక విధాలుగా నష్టపరుస్తూ ఉన్నారు. నీకు వాక్యం దగ్గరికి వస్తుంటే ఇంత చులకన భావం ఏంటి? వారు ఎంతో విశ్వాసముతో, ఎంతో భయముతో వారు దేవుని యందు విశ్వాసం ఉంచుతున్నారు. నీ పక్కన ఉన్నటువంటి నీ దేశంలో జరుగుతున్నటువంటి విషయాలని గమనించవా? దేవుడు నీకు ఎంత వెసులుబాటును కలిగి చేశాడు. ముత్యముల కోసమో బంగారం కోసమో నీ పాకులాట కాదు. రేపటి దినాన్న అవే పరిస్థితులు నీ దగ్గరికి వస్తే నీ విశ్వాస జీవితాన్ని ఏం చేస్తావు? విశ్వాసంలో ఉంటావా? వైదొలుగుతావా? మాకు మేలు చూపువాడెవడని పలుకువారు అనేకులు. యెహోవా నీ సన్నిధి కాంతి మా మీద ప్రకాశింపచేయమని ఆ దినాన్ని అడిగితే దేవుడు నీకు మేలు చేస్తాడనుకుంటున్నావా?
కీర్తన 4:6లో ప్రజలంటారంట కదా, మదించిన హృదయముతో మాకు మేలు చూపువాడెవడని పలుకువారు అనేకులు. ఆ దినాన అనేక మంది మాకు మేలు చేయండి అని వెతికలాడతారు. ఈ రోజున ఛత్తీస్గఢ్ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలు తమను తాము రక్షించుకున్నట్టుగా ఈ రోడ్డు మీదకి వచ్చి ఎదిరించి నిలబడేటువంటి మనసును కలిగి ఉన్నారు. నా ప్రియ దేవుని జనాంగమా, వాక్యము నీ వద్దకు వస్తున్నప్పుడు దానిని పొందుకో. నీకు ఉన్నదాన్ని అంతటినీ అమ్మేయినా సరే నీవు పొందుకున్న వాక్యాన్ని ఇతరులకు ప్రకటన చేయి. దేవుడు అదే ఆశపడుతున్నాడు. ఈ లోక సంబంధమైన ఏది కూడా నీ వెంట రాదు. కాబట్టి ఇదంతయు వినిన తర్వాత తేలిన ఫలితార్థం ఇదే: దేవుని యందు భయభక్తులు కలిగి ఉండి ఆయన కట్టడలను అనుసరించి నడుచుచుండవలెను. మానవ కోటికి దేవుడు విధించిన విధి ఏంటో తెలుసండి. ప్రసంగి 12:13 అంటాడు కదా, ఇదంతయు మనము లోకమంతయు సంపాదించుకునిన తరువాత మనకు తేలినటువంటి ఫలితార్థం ఏంటో తెలుసా? దేవుని యందు భయభక్తులు కలిగి ఉండి ఆయన కట్టడలను అనుసరించి నడుచుచుండుటయే మనకు మంచి విధి. ఎప్పుడైతే మనము దేవుని యందు భయభక్తులు కలిగి ఉండి ఆయన కట్టడలను, ఆయన ఆజ్ఞలను పాటించినప్పుడే మనకు విధి. అలా పాటించినప్పుడు దేవుడు మనకు ఐశ్వర్య ఘనతలను, స్థిరమైన కలిమిని, మరి నీతియు, సమాధానమును, పరలోక రాజ్యమును అనుగ్రహిస్తాను అని దేవుడు చెప్తా ఉన్నాడు. కాబట్టి నా ప్రియ దేవుని జంగమ, మనుషులు వట్టి నీడ వంటి వారే తిరుగులాడుతారు. వ్యర్థమైన వాటి కోసము ఈ లోకములో వారు తొందరపడుట గాలికే కదా. వారు ధనము కూర్చుకుందరు కానీ అది ఎవనికి చేజిక్కునో వారికి తెలియదు కదూ. కీర్తనల గ్రంథం 39:6 అంటున్నాడు కదా, మనుషులు వట్టి నీడ వంటి వారే తిరుగులాడతారు. వ్యర్థమైన వాటి కోసము, ఈ లోకంలో ఉన్నటువంటి దానికోసము వ్యర్థముగా వారు తిరుగులాడతారు. వారు ఎలాంటి వారంటే వట్టి నీడ వంటి వారే. నీడ ఏం చేస్తుందండి? ప్రతి క్షణము దాని స్థితిని మార్చుకుంటూ పోతుంది. దాని బ్రతుకే అంత. అలాగా మనుషులు తిరుగులాడుతున్నారట. వారు తొందరపడుట గాలికే కదా. వారు ధనము కూర్చుకుందరు కానీ అది ఎవనికి చేజిక్కునో వారికి తెలియదు. వారి భూలోకాన్ని విడిచిపెట్టినప్పుడు తను సంపాదించిన ధనము ఎవరి పరమవుతుందో వాడికి తెలుస్తుందా? తెలియదు కదా. కాబట్టి దేవుడు అంటున్నాడు కదా, సమయం ఉండగానే నీవు సద్వినియోగం చేసుకో. దేవుని యొక్క వాక్యాన్ని నీ హృదయంలో భద్రం చేసుకో. పగడముల పేరు, ముత్యముల పేరు దాని ఎదుట ఎత్తకూడదు. జ్ఞాన సంపాద్యము కెంపుల కన్నా కొరతగినదని దేవుడు చెప్తా ఉన్నాడు. ఆయన సమస్తమును వ్యర్థమని మరి ప్రసంగి భక్తుడు చెప్తున్నాడు కదా. ఈ లోకంలో ఉన్నదంతయు వ్యర్థము, కేవలము వ్యర్థము, నిష్ప్రయోజనం. నీకు ఉపయోగకరమైనది ఏదీ లేదు, కేవలము దేవుని మాట తప్ప. కాబట్టి ముత్యము కన్నా విలువైనటువంటి ఆ దేవుని వాక్యమును ఈ రోజున నీవు సంపాదించుకుని ఈ లోకములో స్థిరమైన కలిమితో, స్థిరమైన ధనమును, స్థిరమైనటువంటి స్థిర ఘనతలను, ఐశ్వర్య ఘనతలను, నీతిని సంపాదించుకోవాలని దేవుడు ఆశపడుతూ ఉన్నాడు. నా ప్రియ దేవుని జనాంగమ, మంచి ముత్యము ఏ రీతిగా నీకు విలువను తెస్తుందో, ముత్యము కంటే విలువైన ఆ వాక్యమును నీవు సంపాదించుకునేటప్పుడు, ఆ వాక్య ప్రకారము జీవించినప్పుడు, ఆయన కట్టడలను అనుసరించి నడిచినప్పుడు నీకు ఆ పరలోక రాజ్యమును దేవుడు ఇస్తానంటున్నాడు. ఆ మంచి దేవుడైనటువంటి ఆ సర్వోన్నతుడైన దేవుని సన్నిధిలోనికి నీవు చేరాలి అంటే ఈరోజునే ఒక తీర్మానం చేయి. పరలోకమందున్న మా ప్రియ తండ్రి, గొప్ప దేవా, నీకు స్తోత్రాలు నాయన. అయ్యా, ఇదిగో తండ్రి, ఐశ్వర్య ఘనతలను, స్థిరమైన కలిమిని, నీతిని, సమాధానమును, ఈ లోకంలో ఉన్నటువంటి మాకు సమాధానమును, సంతోషమును అనుగ్రహించు దేవుడవు నీవేనని గుర్తించగానైనా వ్యర్థమైన ఈ లోకములో వట్టి నీడ వంటి వారే నాయన, వ్యర్థమైన వాటి కోసము ఈ రోజున పాకులాడుతున్నటువంటి నీ బిడ్డలందరూ ఉన్నారు నాయన. అట్లాంటి వారందరినీ మీ చేతులకు అప్పగిస్తా ఉన్నాను. ఈ రోజున తండ్రి, నీ వాక్యం అనేటువంటి ఆ మంచి ముత్యమును వారు పొందుకొనకుండా నీ వాక్యానికి అవిధేయత చూపుతూ ఈ లోకంలో బ్రతుకుతున్నారు నాయన. అట్లాంటి వారందరితో మీరు మాట్లాడారు. ఈ రోజునైనా సరే నాయన, అయా, ముత్యము కంటే విలువైన నీ మాటను వారు పొందుకొని నీ మాట ప్రకారం జీవించే భాగ్యం అనుగ్రహించమని పరిశుద్ధ గ్రంథములో నీవు రాయించిన ప్రతి మాట ప్రతి మనిషిని బ్రతికిస్తుందని, అట్లాంటి మాటను వారు, జీవపు మాటలను వారు పొందుకొని వారు పొందుకున్నటువంటి ఆ రక్షణ భాగ్యాన్ని
తమకున్న దానంతటిని వెచ్చించి అనేకులు ఎందరో ఈ రోజున పడి చెడిపోతూ ఉన్నారు. రక్షణ లేకుండా అనేకమైనటువంటి వ్యర్థమైన వాటి మీద మనస్సుంచి వ్యర్థమైన కార్యాలను చూస్తూ తమ జీవితాన్ని వ్యర్థం చేసుకుంటున్నారు. అట్లాంటి వారందరికీ నీ వాక్యను ప్రకటించి నీ వాక్యము ద్వారా వారిని మేలుకొల్పి వారును నీ మార్గంలోనికి వచ్చినట్లుగా నాయనా వారు కూడా నాయన నీ రాజ్య సువార్తల పాలిభాగస్తులగినట్లు సహాయం దయచేయమని నాయనా ఈ చిన్న మాటలు ఎందరైతే వింటూ ఉన్నారో నాయన వారందరి జీవితాల్లో గొప్ప మార్పును కలుగచేసి అయ్యా నీ వాక్కులను వారు పొందుకునే విధంగా నీ వాక్య ప్రకారం జీవించే విధంగా వారిని ఆశీర్వదించమని నశించిపోతున్న ఆత్మలను రక్షించేటువంటి భారము ప్రతి ఒక్కరికి అనుగ్రహించమని మరొక నూతన దినాన్ని అనుగ్రహించినందుకే మీకు స్తుతులు చెల్లిస్తూ ఈ రోజున మేము చేయ పనులన్నిటి మీద మీకు అనుదృష్టి ఉంచి మీ ఆత్మను మాకు తోడుగా ఉంచి మీ దూతల కాపుదలు అనుగ్రహించి నీవే మహిమ పొందుకోమని ఈరోజు పెళ్లి రోజు పుట్టినరోజు జరుపుకుంటున్న బిడ్డలందరినీ దీవించమని వారి జీవితంలో మరొక నూతన దయా కిరీటం అనుగ్రహించినందుకే మీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించు వారిగా వారిని మార్చమని అన్ని విషయాలలో నీవే మహిమ పొందుకోమని ఈ దిన ప్రారంభము నుండి అంతము వరకు నీ కాపుదల నీ దూతల కాపుదల అనుగ్రహించి నీవే మహిమ పొందుకోమని త్వరలో రానయ్యున్న యేసయ్య పరిశుద్ధ నామమున ప్రార్థించి వేడుకుంటూ ఉన్నాము తండ్రి. ఆమెన్ ఆమెన్ ఆమెన్.